ఒకే రోజు రెండు వేడుకలు రేపు రెండు వేడుకలు జరుగుతున్నాయి ఒకేసారి 25వ తారీఖు ఒకటేమన్నా ఓజీ సినిమా ఓజీ మానియా ఆ మానియా ఎట్లా ఉందంటే మొత్తం ఎక్కడ పెట్టినా ఓజీ స్టెక్కర్లో అసలు ఇదే నడుస్తూ ఉంది ఎక్కడ పెట్టినా ఓజీ మానియా ఒకటి నడుస్తుంది రెండోది వచ్చేటప్పటికి మెగా డిఎస్సి 16,300 మందికి సర్టిఫికేట్స్ అందజేయబోతున్నటువంటి కార్యక్రమం అంటే ఇటువైపు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిది ఇటువైపు ఏమన్నా లోకేష్ గారిది ఈ రెండు కార్యక్రమాలు అంటే ఒకటేమో ఎంటర్టైన్మెంట్ ఒకటేమో ఇది అనుకోండి అయితే మెగా డిఎస్సికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ముగ్గురు కలిసి మెగా డిఎస్సిలో సర్టిఫికేట్లు ఇచ్చే కార్యక్రమం పాల్గొనబోతున్నారు లోకేష్ గారు స్వయంగా పోయి పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేసి వచ్చారు దాంతో వాళ్ళు ఒక కార్యక్రమంలో పాల్గొని రేపు ఆ సర్టిఫికేట్స్ అందజేయబోతున్నారు అయితే ఎల్లుండు సరే ఒక ఎంతోమంది కళ ఎంతోమంది ఆశయం ఎంతోమంది ఆశ కోరిక మెగా డిఎస్సిలో ఇది అవటం సరే అది జరుగుతూ ఉంది ఇక దాంతోపాటు ఒకసారి బైట్స్ ఉన్నాయా నో బైట్ సార్ మొత్తానికి అంటే ఓజీ మాత్రం చాలా కాలం తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర అజిత్ గారు జోష్ అజిత్ గారు ఏంటండి మొత్తానికి రెండు ఒకటే రోజు 25th సంబరాలు దాదాపు అంటే ఇటు మెగా డిఎస్సి అని అనేది 5 సంవత్సరాలు డిఎస్సి లేదు అంతకుముందు కూడా సుదీర్ఘకాలం తర్వాత 16,000 మంది ఒక్కసారిగా విజయవాడకు వచ్చి నియామక పత్రాలు అమరావతిలో అందుకొని ఉన్నారు వంశీ గారు అది నిజంగానే ప్రతి ఊర్లో కూడా ఒక సంబరమే అంటే అటు ఆ ఉద్యోగం వచ్చిన కుటుంబాలకి అదే విధంగా పాఠశాలలకి మొత్తం సమాజానికే ఒక సంబరం లాగా అందరూ కూడా విజయవాడ తరలి వస్తున్నారు వంశీ గారు ఆ మెగా డిఎస్సి నియామక పత్రాలు అందించే సభకి మంత్రి లోకేష్ విద్యాశాఖ మంత్రి లోకేష్ పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు ఎందుకంటే అదే రోజు ఓజీ సినిమా రిలీజ్ వంశీ గారు ఇప్పటికే ఆల్రెడీ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఓజీ పూనకాలన్నీ కూడా స్టార్ట్ అయినాయి అనేక దేశాల్లో అదే విధంగా ఈ రోజు దేశం మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో మరి అంటే అటు ఓజీ పూనకాలు అదే విధంగా ఇప్పుడు మనం చూసాం ఈ రోజు అనేక థియేటర్స్ దగ్గర కానీ లేదంటే సెంటర్స్ లో కానీ మహిళలు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడము ఓజీ సినిమా కోసము ఇలా మొత్తం కూడా ఆల్రెడీ వేడుకలు స్టార్ట్ అయినాయి వంశీ గారు ఆ నేపథ్యంలోనే 2 ఒకేసారి రావడం అందులో ఇటు ఎందుకంటే తమ అభిమాన హీరో అంతకు మించి ఈ రోజు పొలిటికల్ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఇటు లోకేష్ గారు ఒకేసారి మెగా డిఎస్సి ఫస్ట్ సంతకం కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ సంతకం కూడా మెగా డిఎస్సి మీద చేశారు చేసి చాలా శరవేగంగా ఇవి తీసుకురావడం ఈ రెండు కూడా అంటే రేపు ఆ సభకి మెగా డిఎస్సి సభకి పవన్ కళ్యాణ్ గారు రావడము అదే విధంగా దీనికి సంబంధించి కూడా నందమూరి ఫ్యామిలీ ఓన్ చేసుకుంది వంశీ గారు ఓజీ సినిమాని గాని ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని కొద్దిసేపటి క్రితమే బాలకృష్ణ గారు కూడా మాట్లాడతా ఫస్ట్ తమ్ముడు ఆ తర్వాతే నేను అని చెప్పారు కదా వంశీ గారు అంటే మొత్తం ఓన్ చేసుకున్నారు ఖచ్చితంగా ఆ సినిమా విజయవంతం కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నారు దానికి అనుగుణంగానే ఈ ప్రీమియర్ షోకి సంబంధించి కూడా ఒక ప్రత్యేక జీవోలు తీసుకురావడము అన్ని కూడా చేశారు వంశీ గారు దసరా ఫెస్టివల్ సందర్భంగా వస్తున్న సినిమా తర్వాత ఈ స్టోరీ మీద కూడా అంటే కొంత దేశభక్తికి సంబంధించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ కూడా ఓజీ క్యారెక్టర్ లో ప్రతిబింబిస్తది అనేది ఒక టాక్ వచ్చింది అంటే ఇలాంటి సినిమా రావడం అనేది ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న ఈ సినిమాకి సంబంధించి రావడం ఈ 2 సంబరాలు ఒకేసారి మొత్తానికి ఒకవైపు నవరాత్రులు మరోవైపు ఈ సంబరము రేపు ఒక బిగ్ ఫెస్టివల్ వంశీ గారు అట్లాగే ఇప్పుడే ఢిల్లీలో అవార్డ్స్ సినిమా అవార్డ్స్ దీంట్లో